హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్ మీరు గమనించినట్లయితే సోషల్ 6th క్లాస్కి సంబంధించింది ఆల్రెడీ మనకు 10 లెసన్స్ అయితే కంప్లీట్ చేశానండి. అండ్ ఈరోజు వచ్చేసి 11th లెసన్ అయినటువంటి భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు ఈ చాప్టర్కి సంబంధించిన కొన్ని రిలేటెడ్గా మనకు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే ఈరోజు వీడియోలో అయితే నేర్చుకుందాం. అండ్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తొందరగా సిలబస్ అనేది కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం మనకి ఇప్పుడు 10th క్లాస్ న్యూ సిలబస్ కాబట్టి సో దాన్ని ఫస్ట్ చదివేసి మిగిలినవి వచ్చేసి ఆల్రెడీ మనం చదివేసి ఉంటాము లాస్ట్ టెట్ ఆర్ డిఎస్సికి. వన్స్ ఒకసారి రివిజన్ చేయండి. మేబీ జస్ట్ ఇంకా మనకు 40 డేస్ అనుకోండి. సో 40 డేస్లో మ్యాక్సిమం కంప్లీట్ అయ్యే విధంగా రివిజన్ అనేది చేయండి. అంటే సైకాలజీలో కూడా మనకు 8 or 7 టాపిక్స్ అడిషనల్గా అయితే యాడ్ చేస్తారు. ఇప్పుడు సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ అనేవి నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి అకాడమీ బుక్స్ని తీసుకొని. అందులో ఇచ్చే ప్రతి క్వశ్చన్ కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉండేవి ఉన్నాయి. మెయిన్గా మనకు బిట్ అనేది ఏ విధంగా ఇస్తారనే దాని గురించి అండర్లైన్ చేసి మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో నీట్గా 6th క్లాస్ 10th క్లాస్ జాగ్రఫీ కూడా న్యూ సిలబస్ అయితే చేశాను, చూడండి ఒకసారి. అయితే మీకు నచ్చినట్లుగా అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా యూస్ అవుతాయి. సో లేట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం చూడండి. అండ్ ఈ లెసన్ వచ్చేసి మనకు 6th క్లాస్లోని 11th లెసన్ అంటే సెమిస్టర్ 2 అండి. భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇది మెటీరియల్ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. చరక సంహిత గ్రంథం ఏ రంగానికి సంబంధించింది? చరక సంహిత గ్రంథం అనేది ఏ రంగానికి సంబంధించింది? ఆయుర్వేద రంగానికి సంబంధించింది. చరక సంహిత అనే గ్రంథము ఆయుర్వేదానికి సంబంధించినది. నెక్స్ట్, త్రిపీటకాలు ఏ మతం యొక్క పవిత్ర గ్రంథాలు? త్రిపీటకాలు అనేవి ఏ మతం యొక్క పవిత్ర గ్రంథాలు? సో బౌద్ధ మతానికి చెందినవి త్రిపీటకాలు. ఏ మతానికి చెందినవండి ఇవి? బౌద్ధ మతము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, భారత ఉపఖండం ఈ మతానికి పుట్టినిల్లు. భారత ఉపఖండం అనేది ఈ మతానికి పుట్టినిల్లు. ఇక్కడ హిందూస్, ముస్లిమ్స్, సో సిక్కు మతం ఇలాంటివన్నీ ఏవి లేవు. సో అన్నీ కలిపి ఉన్నాయి. హిందూ మతము, బౌద్ధ మతం మరియు జైన, సిక్కు మతము ఇలా అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అన్ని భాషలు మతాలకి పుట్టినిల్లే మన భారతదేశము. నెక్స్ట్, భారత రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించింది? భారత రాజ్యాంగము ఎన్ని భాషలను గుర్తించింది? ఆన్సర్ 22 అండి. భారత రాజ్యాంగము 22 భాషలను ఐడెంటిఫై చేసింది. నెక్స్ట్, అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లోనూ ఈ లిపిని ఉపయోగించేవారు. ఇది మనకు ఇంతకుముందు టెట్లో వచ్చిందండి, మీరు గమనించారో లేదో. మేబీ 2023లో సంథింగ్ అయితే వచ్చింది ఇది బ్రాహ్మీ లిపి అనేసి. అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లోనూ బ్రాహ్మీ లిపి అనేది ఉపయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా ప్రజలు ఎవరిని పూజించారు? హరప్పా ప్రజలు ఎవరిని పూజించారు? అమ్మ తల్లి, పశుపతి. సో మనకు ఆ పశుపతి లేరు కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో అమ్మ తల్లిని అయితే పూజించేవారు. సుశ్రుత సంహిత ఏ రంగానికి సంబంధించిన గ్రంథము? అక్కడ చరక సంహిత, ఇక్కడ సుశ్రుత సంహిత, రెండు కన్ఫ్యూజ్గా ఉంటాయి. సో జాగ్రత్తగా బిట్టని చూడండి. సుశ్రుత సంహిత ఏ రంగానికి సంబంధించిన గ్రంథము? శస్త్రచికిత్సలకైతే సంబంధించిందండి. సుశ్రుత సంహిత అనేది శస్త్రచికిత్సకు సంబంధించింది సుశ్రుత సంహిత. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ అధికారిక భాషలు. మనకు భారతదేశం యొక్క అధికారిక భాషలు హిందీ మరియు ఇంగ్లీషు. హిందీ మరియు ఇంగ్లీషు. నెక్స్ట్, భారత ఉపఖండంలో రూపొందని మతం. భారత ఉపఖండంలో రూపొందని మతము. ఆన్సర్ క్రైస్తవ మతము. నెక్స్ట్, సనాతన ధర్మం పిలువబడే మతము. సనాతన ధర్మంగా పిలువబడే మతము. సో ఆన్సర్ వచ్చేసి హిందూ మతం. హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది? సో సింధు హిందూ అనే పదం నుండి అయితే వచ్చింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము ఏ కొండలలో ఉంది? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము ఎక్కడ ఉందండి? సో శేషాచలం కొండలలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది. నెక్స్ట్, అంగాలు ఏ మతస్థుల పవిత్ర గ్రంథాలు? అంగాలు ఏ మతస్థుల పవిత్ర గ్రంథాలు? ఆన్సర్ జైనులు. జైనులు అనేవి మనకు జైనులు ఈ అంగాలు అనేవి వారి యొక్క పవిత్ర గ్రంథాలండి. జైన మతం యొక్క అంగాలు ఉన్నాయి కదా, సో అవి జైన మతస్థుల యొక్క పవిత్ర గ్రంథాలు. నెక్స్ట్,
సమ్యక్ సంకల్ప అంటే ఈ క్వశ్చన్స్ చూస్తే మనకు పిఐలో సమ్ టాపిక్స్ నేర్చుకున్నట్టు ఫీల్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకు విద్యా చరిత్ర ఉంటుంది కదా, సో దానిలో మనకు బౌద్ధ మతం అంటే ఏంటి, జైన మతం ఏంటి, ముస్లిం యొక్క విద్యా విధానము, సో అప్పుడు చూసినప్పుడు మనకి బిట్స్ అనేవి గుర్తుకొచ్చింటాయి మీకు. సమ్యక్ సంకల్పం అంటే మనసును చెడు నుండి విడిపించడం. సమ్యక్ సంకల్ప అంటే మనసును చెడు నుండి విడిపించడము. నెక్స్ట్, లుంబిని వనం ఎవరి జన్మస్థలము? లుంబిని వనం అనేది ఎవరి జన్మస్థలము? ఆన్సర్ గౌతమ బుద్ధుడు. బోధి వృక్షం అంటే రావి చెట్టు. బోధి వృక్షం అంటే రావి చెట్టు. మధ్య మార్గంను అనుసరించడం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అని తెలిపింది ఎవరు? మధ్య మార్గంను అనుసరించడం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని తెలిపింది గౌతమ బుద్ధుడు. ఆన్సర్ గౌతమ బుద్ధుడు. నెక్స్ట్, ఆర్య సత్యాలకు సంబంధించినది. ఆర్య సత్యాలకు సంబంధించినది. సో పెంపుడు జంతువుల వల్ల దుఃఖం కలుగుతుంది, ఇది వచ్చేసి మనకు రాంగ్ స్టేట్మెంట్. సో ప్రపంచం దుఃఖమయము, పెంపుడు జంతువుల వల్ల దుఃఖం కలుగుతుంది, కోరికలను త్యజించడం ద్వారా మోక్షం పొందవచ్చు, అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు. సో ఇవన్నీ కూడా ఆర్య సత్యాలకు సంబంధించినది వచ్చేసి పెంపుడు జంతువుల వల్ల దుఃఖం అనేది కలుగుతుంది. సో ఇది రాంగ్. నెక్స్ట్ వన్, మక్కా మసీద్ ఎక్కడ ఉంది? మక్కా మసీద్ అనేది ఎక్కడుంది? సౌదీ అరేబియాలో అయితే ఉంటుందండి, సౌదీ అరేబియా. నెక్స్ట్, సిక్కు అనే పదానికి అర్థము. సిక్కు అనే పదానికి అర్థము శిష్యుడు. శిష్యుడినే సిక్కు అనే పదానికి అర్థం అండి. సిక్కు అనే పదానికి మీనింగు శిష్యుడు. స్వర్ణ దేవాలయం ఎక్కడ ఉంది? స్వర్ణ దేవాలయము ఎక్కడ ఉంది? సో ఆన్సర్ వచ్చేసి పంజాబ్. రొట్టెల పండుగను ఈ జిల్లాలో జరుపుతారు. రొట్టెల పండుగను ఎవ్రీ ఇయర్ కూడా బాగా చేస్తారండి. ఏదంటే నెల్లూరు జిల్లాలో మనకు రొట్టెలు అనేవి ఒకరికొకరు పంచుకోవడం, ఏదైనా ముక్కు ఉంటే అట్లా వాళ్ళకి జరిగిపోతే వాళ్ళు అనేది డిస్ట్రిబ్యూట్ అనేది చేసుకుంటుంటారు. సో ఏ డిస్టిక్లకు మనకి ఎక్కువ రొట్టెల పండుగ అనేది చేస్తారంటే నెల్లూరు జిల్లాలో ఈ యొక్క పండుగను అయితే సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో జైన మత చిహ్నం ఏది? సో ఇట్లాంటి సింబల్స్ కూడా ఇచ్చినప్పుడు జైన మతం యొక్క చిహ్నం ఏదండి ఇక్కడ? సో చూడండి మీరే, సి, ఇది వచ్చేసి మనకు జైన మతం యొక్క సింబల్. నెక్స్ట్, ఇక్కడ మనకు సరైన పోలికలను గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్సరు ఫస్ట్ వన్ వచ్చేసి సి అండి, ఈయన సిక్కు మత స్థాపకుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి బి, ఇక్కడ బాహుబలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు. సో ఇలా మనకు దాన్ని పోలికలను అయితే గుర్తించాలి. నెక్స్ట్ వన్, వేదాలు మరియు ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం మరియు మహాభారతం ఏ మతస్థుల పవిత్ర గ్రంథాలు? వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణము, మహాభారతం ఏ మతస్థుల పవిత్ర గ్రంథాలు అంటే హిందువుల యొక్క పవిత్ర గ్రంథాలు. నెక్స్ట్ వన్, క్రింద తెలిపిన వ్యక్తి ఎవరు? సో ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారండి. వ్యక్తి అంటే ఇక్కడ వ్యక్తి ఫోటో ఇవ్వలేదు. అతనిని మొదట్లో సిద్ధార్థుడు అంటారు. సిద్ధార్థుడు అంటేనే మనకు గౌతమ బుద్ధుడు గుర్తుకొస్తారు. అతను లుంబిని వనంలో క్రీస్తుపూర్వం 563లో జన్మించడము, తన జీవిత భాగస్వామి పేరు యశోధర. సో ఇవన్నీ ఎవరి గురించి ఇచ్చారు? ఇక్కడ గౌతమ బుద్ధుడు గురించి ఇచ్చారు. ఆన్సర్ గౌతమ బుద్ధుడు. ఇది ఎవరికి చెందిన ముద్ర అండి? ఇది ఎవరికి చెందిన ముద్ర అంటే పశుపతి యొక్క ముద్ర. నెక్స్ట్ వన్, పైన తెలిపిన బోధనలు ఎవరివి? సో పైన తెలిపిన బోధనలు అదిగోండి ఇక్కడ చూడండి. సో ఇవన్నీ కూడా అష్టాంగ మార్గాలు 8 ఉన్నాయి కదా. సో ఈ అష్టాంగ మార్గాల్ని పైన తెలిపిన బోధనలు ఎవరివి అంటే గౌతమ బుద్ధుని యొక్క బోధనలు. నెక్స్ట్, సమ్యక్ సంకల్ప అంటే? సో సమ్యక్ సంకల్ప అంటే ఇందాకే మనం చూసాం కదా, మనసును చెడు నుండి విడిపించడం, దాన్ని సమ్యక్ సంకల్ప అంటారు. నెక్స్ట్ వన్, ఇతరులను బాధ పెట్టేలా మాట్లాడకపోవడం ఏ మార్గము? ఇతరులను బాధ పెట్టేలా మాట్లాడకపోవడం అనేది ఏ మార్గము? సమ్యక్ వాక్కు. వాక్కు బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాము. సో ఇతరులను బాధ పెడతాం కరెక్టా? కాదు కదా. సో సమ్యక్ వాక్కు అనేది ఇతరులను బాధ పెట్టేలా మాట్లాడకపోవడం అనేది ఈ మార్గం అండి. అష్టాంగ మార్గాలలో ఇది ఒకటి, సమ్యక్ వాక్ అనేది. పైన తెలిపిన అష్టాంగ మార్గాలకు మరొక పేరు? పైన ఇక్కడ ఉన్నాయి కదా అష్టాంగ మార్గాలు, సో వాటికి మరొక పేరే మధ్య మార్గము. ఆన్సర్ మధ్య మార్గము. నెక్స్ట్, సరైన పోలికలను గుర్తించండి. సరైన పోలికలు అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే సి వస్తుంది.
1కి వచ్చేసి బి అండి. ఇది వచ్చేసి సింధు నాగరికత యొక్క లిపి, సింధు నాగరికత లిపి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఖరోష్ఠి లిపి, ఇది ఖరోష్ఠి లిపి అంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్రాహ్మీ లిపి, థర్డ్ వన్ బ్రాహ్మీ లిపి. బాగా చూడండి దీన్ని. నెక్స్ట్ వన్ వచ్చేసి సరైన పోలికలను గుర్తించండి. ఆన్సర్ ఫస్ట్ ఏ మనకు ఇక్కడ ఏది మనకు గుర్తు చూడండి, ఇది వచ్చేసి బౌద్ధ మతానికి సంబంధించింది. అండ్ 2 వచ్చేసి సిక్కు మతానికి సంబంధించింది. అండ్ థర్డ్ వన్ వచ్చి బి హిందూ మతం. సో ఇలా మనము ఈరోజు ఈ లెసన్ భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు అనే చిన్న టాపిక్ నుండి 33 క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నాం కదా. సో ఐ హోప్ మీకు వీడియో లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అప్కమింగ్ మనకు టెట్ వరకు కంటిన్యూస్గా కంటెంట్ కానీ లేదా మీకు సైకాలజీ కానీ షూర్గా అందించడం అయితే నాది రెస్పాన్సిబిలిటీ అండి. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్లనో లేకుంటే ఇన్ కేస్ ఏదైనా సంథింగ్ రీజన్స్ వల్లనో పోస్ట్ చేయకపోతే నెక్స్ట్ డే అయినా కూడా మ్యాక్సిమం నేను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.